అనంతపురం, కడప జిల్లాలోని అరటి రైతుల పరిస్థితి మరింత దారుణంగా ఉంది. రోజుకు 600 టన్నుల అరటి ఎగుమతి అయ్యే ఈ ప్రాంతం నుండి ఇప్పుడు ఒక్క వాహనం కూడా సరిహద్దు దాటడం లేదు. అనంతపురంలో 15,990 హెక్టార్లలో సాగవుతున్న అరటిలో దాదాపు 20% ఎగుమతులకే వెళుతుంది. కేవలం తాడిపత్రి మీదుగానే రోజుకు 40 వాహనాల్లో కంటైనర్లు వెళ్లేవని, ఇప్పుడు ఆ పరిస్థితి లేదని రైతులు పేర్కొంటున్నారు. ఈ 2 జిల్లాల నుండి గల్ఫ్ దేశాలకు వెళ్లాల్సిన అరటి ఎగుమతులు నిలిచిపోవడంతో రోజుకు 2 నుండి 3 కోట్ల నష్టం వాటిల్లుతోంది. గత 10 రోజుల్లోనే టన్ను అరటి ధర 22,000 నుండి ఏకంగా 9,000 స్థాయికి పడిపోవడంతో రైతులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. సాధారణంగా ప్రతి ఏటా మార్చి, ఏప్రిల్ నెలల్లో గల్ఫ్ దేశాల నుండి మామిడి గుజ్జు కోసం వచ్చే ఆర్డర్లు ఈసారి అడ్రస్ లేకుండా పోయాయి. గతంలో కంటైనర్ రవాణాకు $1,000 ఖర్చు కాగా ఇప్పుడు ఆ మార్గం ప్రమాదకరంగా మారడంతో చుట్టూ తిరిగి వెళ్లాల్సొస్తోంది. దీనివల్ల ఛార్జీలు ఏకంగా 500% భారం కావడంతో ఎగుమతిదారులు ఆర్డర్లను రద్దు చేసుకుంటున్నారు. ఎగుమతికి కావాల్సిన అరటి అంతా ఢిల్లీ, పంజాబ్ వంటి దేశీయ మార్కెట్లకు మళ్లించడంతో అక్కడ కూడా సరఫరా పెరిగి ధరలు దారుణంగా పడిపోయాయి. అటు అంతర్జాతీయ మార్కెట్ మూతపడటం, ఇటు దేశీయ మార్కెట్లలో నిల్వలు పేరుకుపోవడంతో దిక్కుతోచని స్థితిలో ఉన్న తమను ఆదుకోవడానికి కిసాన్ రైళ్లు లేదా ప్రత్యేక మార్కెట్ విండోలను ఏర్పాటు చేయాలని రైతాంగం డిమాండ్ చేస్తోంది.